ఇక ఢిల్లీలో కాసేపట్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. సిడబ్ల్యూసీ మెంబర్స్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో ఓటమిపై ఈ సమావేశంలో సమీక్ష చేపడతారు. త్వరలో జరిగే ఢిల్లీ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై కూడా సిడబ్ల్యూసీ చర్చించబోతోంది. అదానీ ఎపిసోడ్, కులగణనపైన చర్చించనున్నారు నేతలు. అవినీతిపై తమ పోరాటం ఆగదంటున్నారు సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు. ఏపీలో ముడుపుల వ్యవహారంపైన కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ కోసం కాంగ్రెస్ డిమాండ్ చేస్తుందంటున్నారు గిడుగు. ఇన్ని వేల కోట్ల రూపాయలు, 2200 కోట్ల రూపాయలని ముడుపుల రూపంలో అక్కడున్న ఇన్వెస్టర్స్ డబ్బు తీసుకొచ్చి ఇక్కడున్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానాల్లో ఉన్న వారికి ఇచ్చారని చెప్పారు. సో అది ఎవరి మీదైనా సరే దాని మీద కాంగ్రెస్ పార్టీ అవినీతి మీద పోరాటం చేస్తుంది. అది ఎవరికి కూడా ఎగ్జామ్షన్ ఉందని నేను అనుకోవటం లేదు. ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు ఎక్కడెక్కడైతే ఇచ్చారో వాళ్ళందరి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. గతంలో కూడా దేర్ వాజ్ ఎ ప్రెసిడెంట్. ఇటువంటి అంశాలు ఈ దేశంలో కరప్షన్కి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు జేపీసీలు వేయడం జరిగింది. జేపీసీల్లో క్లీన్ చిట్స్ తెచ్చుకోవడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీగా మా డిమాండ్ జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి, అదాని ఆర్థిక నేరాలపైన డిమాండ్ చేస్తున్నాం. సో దానికోసం అని చెప్పి అత్యంత ప్రాధాన్యత కలిగింది. ఎందుకంటే అవినీతి అనేటువంటిది కూకటి వేళ్లతోటి పెకలించవలసిన పరిస్థితి ఉంటుందో అదేవిధంగా ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఫ్లోట్ చేసినటువంటి రేజ్ చేసినటువంటి డబ్బుని మన దేశానికి బ్లాక్ ద్వారా తీసుకురావడం, దాంట్లో ఫెమా కూడా వర్తించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో రకరకాల నిబంధనలు కూడా ఉంటాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అదాని ఆర్థిక నేరాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది.